హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ ధర సృష్టించింది. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో ఎకరం 177 కోట్లు పలికింది. టీజీఐఐసి వేలంపాటలో ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ 7.6 ఎకరాలను సొంతం చేసుకుంది. మరో రియల్ ఎస్టేట్ సంస్థ ప్రెస్టేజ్ వేలంలో ఎకరాకు 145.5 కోట్ల ధరతో సొంతం చేసుకుంది. మొత్తం 18.67 ఎకరాలకు వేలంలో ప్రభుత్వానికి 3,135 కోట్ల ఆదాయం లభించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఎకరం భూమి ధర ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలంలోని రాయదుర్గంలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ భూమి ఏదైతే ఉందో ఇది ఎకరం ధర 177 కోట్లు పలికింది. టీజీఐఐసి వేలంపాట్లో ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ 177 కోట్లకు వేలంపాట్లో దక్కించుకొని హైదరాబాద్ చరిత్రలోనే ఆల్ టైమ్ భూమి రికార్డుగా నమోదుకెక్కింది. సో ఇది రాయదుర్గం పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఇది ఎకరం 177 కోట్ల పలికింది. ఇది మొత్తం 7.6 ఎకరాల భూమిని ఈ ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ 177 కోట్లకు ఎకరం చొప్పున సొంతం చేసుకుంది. సో మొత్తం 1,357 కోట్ల రూపాయలకు ధర పలికింది. అలాగే ఇటు పక్కన మరో ప్రెస్టీజ్ మరో రియల్ ఎస్టేట్ సంస్థ ఇటు పక్కన ఉన్నటువంటి 11 ఎకరాలను వేలంపాట్లో చెక్కించుకుంది. సో ఎకరాకి 145.5 కోట్ల ధర పలికింది. మొత్తం ఈ 18.67 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసి వేలంపాట వేసింది. సో దీని ద్వారా ఆ ప్రభుత్వానికి 3,135 కోట్ల ఆదాయం సమకూరింది. సో ఈ స్థాయి ధర ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఈ స్థాయి ధర పలకడం ఇది మొదటిసారి. సో ఇది దక్షిణ భారతదేశంలో కూడా ఇది ఆల్ టైమ్ రికార్డు ధర అనేది చెప్పుకోవచ్చు. సో మొత్తం ఇటు దేశ రాజధానిగా ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి ముంబై తర్వాత ముంబైలో ఎకరాకి 400 కోట్లు పలికితే ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోనే ఈ ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ సొంతం చేసుకున్నటువంటి ఈ 7.6 ఎకరాల భూమికి సంబంధించి ఒక్కో ఎకరం ధర 177 కోట్లు. ఇది ఆల్ టైమ్ చరిత్ర అని చెప్తాం. మరి ఇంత ధర ఇక్కడ పలకడానికి మేజర్గా మనం చెప్పుకోవచ్చు. సో చూడొచ్చు ఆకాశాన్ని తాకేలా రియల్ ఎస్టేట్ సంస్థల నిర్మాణాలు ఒకవైపు అయితే మరోవైపు మొత్తం కూడా ఇదంతా కూడా ఐటీ కారిడార్ కావడం, ఈ రాయదుర్గంలోని ఈ భూమి అంతా కూడా ఈ ఐటీ చుట్టూ అంతా కూడా ఈ ఐటీ కారిడార్తో పాటు ఇటు హైటెక్ సిటీ అలాగే ఈ గచ్చిబౌలి ప్రాంతాల మధ్య ఉండడంతో ఈ భూమిని కొనుగోలు చేయడానికి అటు రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా పోటీ పడ్డాయి. అలాగే ఇటు మెట్రో రైలు అలాగే ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ అలాగే ఐటీ సంస్థలు అలాగే ఐటీఎస్సి అలాగే కమర్షియల్ అలాగే లైఫ్ సైన్సెస్ అలాగే ముఖ్యంగా హెల్త్కి సంబంధించి హెల్త్ కేర్ ఆ తర్వాత రీటైల్ ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ హాస్పిటాలిటీ ఎంటర్టైన్మెంట్ సో ఈ తదితర జోన్లు అన్నీ కూడా ఇక్కడే ఉండడంతో ఇక్కడ భారీగా డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అలాగే ఎయిర్పోర్ట్కి ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కూడా ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండడంతో ఇక్కడ ఇవన్నీ చాలా ప్లస్ పాయింట్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ వేలంపాట్లో పాల్గొనడానికి చాలా కంపెనీలు కూడా పోటీ పడ్డాయి. ప్రారంభ ధర 101 కోటిగా బిడ్ నిర్వహించడం జరిగింది. సో అనూహ్యంగా 177 కోట్లు ధర పలికింది. ఇది ఆల్ టైమ్ రికార్డుగా చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ఎంత ఫ్యూచర్ ఉంది అనేటువంటి దానికి ఈ ధరనే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అలాగే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ 2017లో ఇదే రాయదుర్గంలో అప్పుడు హెచ్ఎండిఏ వేలంపాట కూడా వేసింది. సో ఆ వేలంపాటలో 2.84 ఎకరాకు గాను కేవలం 42.59 కోట్లు ధర పలికింది. కానీ ఇప్పుడు కనుక చూసుకుంటే ఇది 177 కోట్లకు పలికింది. సుమారు 400 రెట్లు ఎక్కువగా ధర పలికిందని చెప్పుకోవచ్చు. అలాగే హైయెస్ట్ సో మనం కోవిడ్ తర్వాత 2022లో కోకాపేట్లో నియోపోలిస్లో మనం వేలంపాట చూసాం. అక్కడ హెచ్ఎండిఏ వేలంపాటలో ఎకరాకు గాను
100,75,00,000కు గరిష్టంగా ధర పలికింది. సో అప్పట్లో అది హైదరాబాద్లో ఎకరం ధర 100 కోట్లు, అది రికార్డు ధరగా చాలా మంది చెప్పుకున్నారు. కానీ తాజాగా ఈ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్నటువంటి ఈ 7.67 ఎకరాలకు ఎకరం 177 కోట్ల ధర పలకడం ఇది దక్షిణ భారతదేశంలోనే ఆల్ టైమ్ రికార్డుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు కంపెనీ చేపడుతుంది అనేటువంటిది ఒక ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ ఇప్పటికే బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంది. కాబట్టి మరి ఇక్కడ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తుందా, లేదా ఒకవైపు ఇటంతా కూడా చూసుకుంటే వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ వాణిజ్య సముదాయాలతో పాటు అటు భవన నిర్మాణం చేపడుతుందా అనేటువంటిది కూడా ఒక ఆసక్తిగా మారింది. ఏదైనా కానీ సో హైదరాబాద్ వైపు మొత్తం దేశం మొత్తంలో ఉన్నటువంటి రియల్టర్స్ అందరూ కూడా మరోసారి హైదరాబాదు వైపు చూసే ఒక ఆశ్చర్యానికి గురిచేసే ధర అయితే పలికిందని చెప్పుకోవచ్చు. మరి రియల్ ఎస్టేట్ రంగానికి మరోసారి ఇది పరుగులు పెడుతుందా లేదా అనేటువంటిది మాత్రం చూడాలి. సో మొత్తానికైతే హైదరాబాద్ సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ ఎకరం ధర 177 కోట్లు పలికి ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. వీడియో న్యూస్ నాన్నిటితో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, రాయదుర్గం నుంచి.